నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్న ఉచిత ఇసుక విధానం. కొన్ని జిల్లాల్లో స్టాక్ పాయింట్ల వద్ద సరఫరా ప్రారంభం. కృష్ణమ్మ చెంతకు పట్టిసీమ గోదావరి జలాలు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద జలహారతులు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించింది. ప్రపంచంలో 5 ఆర్థిక శక్తిగా అవతరించిందన్న పురంధేశ్వరి. జంగా మండలి స్థానాన్ని నోటిఫై చేయొద్దన్న హైకోర్టు. అన్నరత్ వేటు పిటిషన్పై విచారించి ఈసీకి ఆదేశాలు. బూదవాడ సిమెంట్ కర్మాగార బాధితులతో ప్రభుత్వం చర్చలు. మృతుడి కుటుంబానికి 50 లక్షల పరిహారం ప్రకటించిన యాజమాన్యం. ముంబైలో భారీ వర్షాలతో రోడ్లు, రైల్వే మార్గాలు జలమయం. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం. పూరీలో 2వ రోజు జగన్నాథ రథయాత్ర. దేశ నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు.